నమస్కారం అండి. నా పేరు వచ్చేసి ఆర్ తేజేశ్వరి. నేను ఎస్జీఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా ఈరోజు సేవ్ గర్ల్ చైల్డ్ అనే టాపిక్ మీద స్కిట్ చేయబోతున్నాము. అందులో నేను వచ్చేసి తల్లి పాత్ర వహిస్తున్నాను. అలానే ఈ అమ్మాయి పేరు రమ్య, తిను వచ్చేసి తండ్రి పాత్ర వహిస్తుంది. అలానే తన పేరు చంద్రకళ, ఈ అమ్మాయి వచ్చేసి కొడుకు పాత్ర పోషిస్తుంది. అలానే ఈ అమ్మాయి పేరు లక్ష్మి, తిను వచ్చేసి ఇంకా కనుతెరవని పిండం కింద పాత్ర వహిస్తుంది. తన పేరు అనుష, తిను వచ్చేసి కూతురు పాత్ర వహిస్తుంది. అలానే తన పేరు ఏమండి, మీకు గుడ్ న్యూస్. ఏంటది? మీ తండ్రి కాబోతున్నారు. అవునా? కంగ్రాచులేషన్. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. అది ఏం లేదు, మా ఆవిడ ప్రెగ్నెంట్ అంటుంది, ఒకసారి చెక్ చేసి చెప్పండి. చెక్ చేస్తాను, కూర్చోండి. మీరు వెయిట్ చేయండి. సరే. మీరు ఒక గంట వెయిట్ చేయండి, మీ హస్బెండ్ రమ్ముతున్నాం. సరే. ఏమండి, తెలుస్తున్నారు డాక్టర్ గారు. సరే, చెప్పండి డాక్టర్ గారు, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏం లేదండి. సరే, కానీ జనరల్ ఏంటండి? జనరల్ అని చెప్పకూడదండి. పర్లేదు, తీసుకొని చెప్పండి. కుదరదండి. పర్లేదు, తీసుకొని చెప్పండి. కంగ్రాచులేషన్స్ మీకు అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళండి. ఆడుకుంటున్నావు నాన్న, బాగా ఆడుకో. ఏమండి, న్యూస్ పేపర్ అడిగారు. ఓకే, ఏమండి, మీకు విషయం చెప్పాలి. చెప్పు. మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు. అవునా? కంగ్రాచులేషన్. హాస్పిటల్కి వెళ్దాము, ఫాస్ట్గా రెడీ అయ్యాం. సరే అండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. అది ఏం లేదు, మా ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటుంది, ఒకసారి చెక్ చేసి చెప్పండి. చెక్ చేస్తాను, కూర్చో. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. సరేనండి. మీరు బయట ఉండండి, మీ హస్బెండ్ రమ్మని చెప్పండి. సరే. ఏమండి, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నానండి. సరే, వెళ్తాం. ఏమైందండి? ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదండి. బేబీ హెల్త్గానే బేబీ హెల్త్గానే ఉంది. సరే, కానీ ముందుసారి అంటే బలవంత పెట్టారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. తీసుకొని చెప్పండి. ఇది ఉంచండి తీసుకొని చెప్పండి. మీకు ఈ పాప అండి. పాప అయితే నాకు అసలు వద్దు, అర్జెంట్గా అబార్షన్ చేసేయండి. అబార్షన్ చేయడం కుదరదండి. అబార్షన్ ఎంత ఖర్చు అయినా పర్లేదు, తీసుకొని ఇంకా ఎంత ఖర్చు అయినా పర్లేదు. అమ్మాయి అబ్బాయికి చెప్పగలం కానీ అబార్షన్ అయితే చేయడానికి నేను ఒప్పిస్తాను. ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అర్జెంట్గా అబార్షన్ చేసేయాలి. మీరు ఎంత ఇచ్చినా నేను చేయనండి, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కాబట్టి ఒక అమ్మాయిని నేను చంపలేనండి, నేను చేయలేనండి. నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్తాం. నువ్వు అబార్షన్ చేయకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్తాం. మరి ఏమే ఎలా రా నువ్వు? వస్తున్నానండి, చెప్పండి. మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఫాస్ట్గా రెడీ అవ్వు. ఇప్పుడే కదండి వెళ్ళొచ్చాం. మళ్ళీ చెప్తున్నాను కదా, చెకప్కి వెళ్ళాలి, ఫాస్ట్గా రెడీ అవ్వు. చెకప్ కా లేదంటే అబార్షన్ కా? నీకెళ్ళి తెలుసు? మీరు డాక్టర్తో మాట్లాడింది మొత్తం నేను విన్నానండి. విన్నావు కదా, మరి ఫాస్ట్గా రెడీ అవ్వు. ఏం మాట్లాడుతున్నారండి? అబార్షన్ చేయించుకోవడానికి అని చెప్పాను కదా, ఫాస్ట్గా రెడీ అవ్వు. అబార్షన్ దేనికండి? కొడుకంటే ఆ రోజు చెప్పలేదు అబార్షన్ అని చెప్పి, ఈ రోజు కూతురు అనగానే దేనికి చెప్తున్నారు అబార్షన్? ఆడపిల్ల అంటే నచ్చదు, ఆడపిల్ల అంటే నాకు చిరాకు, ఆడపిల్ల అంటే నాకు అసలు నచ్చదు. నువ్వు అబార్షన్ చేయించుకొని తీరాలి, ఫాస్ట్గా రెడీ అవ్వు. మనకు ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు కదండి, మళ్ళీ కూతురు పుడితే ఏమైందండి? నాకు కొడుకు ఒకటే చాలు, కూతురు అంటే నచ్చదు. చెప్పాను కదా, చెప్పించేయి. నువ్వు వెళ్ళి నాకు తిరిగి చెప్పకు. అలా మాట్లాడుతున్నారు ఏంటండి? నేను అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధంగా అయితే లేనండి. నువ్వు అబార్షన్ చేయించుకొని తీరాలి, వెళ్ళి ఫాస్ట్గానా. అలా మాట్లాడుతున్నారు ఏంటండి? నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా. నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం ఉంది, నువ్వు అబార్షన్ చేయించుకొని తీరాలి, ఫాస్ట్గా వెళ్ళు. మా వల్లే కదమ్మా ఏడుస్తున్నా. ఎందుకమ్మా నాన్నకి నేనంటే ఇష్టం లేదా? కళ్ళు తెరిచి లోకం చూడకముందే నా కళ్ళు మూసేస్తారా అమ్మా? అదేం లేదమ్మా, మీ నాన్నతో ఎంత ఫైట్ చేసైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను. నేను నిన్ను కాపాడుకొని, నేను పెంచుకొని, నేను చూసుకుంటానమ్మా. నువ్వు మాతో ఇలాంటి బాధలేం పెట్టుకోకమ్మా మనసులో. ఏమే ఇలా రా నువ్వు? వస్తున్నానండి. నేను అబార్షన్ చేయించుకోవడానికి రెడీ అవ్వమని చెప్పానా లేదా? ఏమండి మీకు ఎందుకండి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా. నీకు ఇష్టం లేకపోయినా నేను రెడీ అవ్వమని చెప్పాను అబార్షన్కి.
అలా కాదండి, నేను చెప్తున్నాను కదా నాకు ఇష్టం లేదని చెప్పి. నాకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదు, అసలు ఆడపిల్ల అంటే నాకు నచ్చదు. అబార్షన్ చేయించుకొని తీరాలి నువ్వు. ఆడపిల్ల ఇష్టం లేదా? ఆడపిల్ల ఇష్టం లేదా మీకు? ఆడపిల్ల ఇష్టం లేదనుకుంటే మీ అమ్మ కూడా ఒక ఆడపిల్లే కదండి. చెప్పండి, మాట్లాడరే. ఆ రోజే కనుక మీ అమ్మ వద్దనుకుంటుంటే ఈరోజు మీరు ఈ స్థానంలో నిల్చుండేవారా? అదే కనుక నేను వద్దనుకుంటుంటే ఈరోజు మనకి కొడుకు ఉండేవాడా? ఎందుకండి ఇలా మారిపోయారా? నేను చెప్పింది చేయమన్నా అబార్షన్ చేయించుకోవడానికి రెడీ అవ్వు నువ్వు. అలా కాదండి, మీరు ఎంత చెప్తున్నా మీకు ఎందుకు అర్థం కావట్లేదండి. నిన్ను ఆగిపోయారే, కొట్టండి. కొట్టి కొట్టి నన్ను చంపేయండి. ఈ లోకం చూడని పసికందును కూడా కడుపులోనే చంపేయండి. మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదండి. నేనైతే చేపించుకోను. నేను ఎంతవరకైనా వెళ్తానండి, తర్వాత నీకు నచ్చింది చేసుకో. నాన్న, నేను పెద్ద చదువు చదువుకోవాలనుకుంటున్నాను, మంచి కాలేజీలో చేర్పించండి నాన్న. నువ్వు ఇప్పటి వరకు చదివించాలి, వీళ్ళు వంట పని ఇంటి పని నేర్చుకో అమ్మతో పాటు. అదేంటి నన్ను అలా అంటున్నారు? అన్నీ చదువుకోనంటున్నా, అన్నీ చదువుతున్నారు. నన్ను చదువుకుంటానన్నా ఎందుకు చదివించట్లేదు మీరు? వాడికి నీకు తేడా లేదా? వెళ్ళు. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నన్ను చదివించమని. ఎవరి చదువుకుంటానంటున్నా కదండి మన అమ్మాయి. ఎవరిని ఎలా పెంచాలో నాకు తెలుసు, నువ్వేం నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నీ పన్ను చూసుకెళ్ళు. అలా కాదండి, అమ్మాయి చదువుకుంటానంటున్నా కదా. నీకు ఒకసారి చెప్పానా? లేదని చెప్తున్నానా? ఏమైందిరా? మళ్ళీ చెప్తున్నానా? ఈ అబ్బాయి ఏడండి? ఏమైందండి? ఏం లేదు, ఆడొచ్చాకే చెప్పండి. ఎలా రా నువ్వు? ఎవర్రా వాళ్ళంతా? అప్పు చేయలేనా? అప్పు దేనికి చేసావురా నువ్వు? ప్యాకెట్ ఆడేనా? నీకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీలో చదివించుకుంటూ నువ్వు చేసే పనిదా? సరే కానీ నాకు ఫోన్ ఇస్తున్నానా? రే మాట్లాడుతున్నా నేను ఇక్కడ. చాలా బాగా ఉద్ధరిస్తాడండి. ఎవరిని ఎలా పెంచాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు పని చేసుకో. వాడు అలా చెడిపోతుంటే మీరేం మాట్లాడరేంటండి? నువ్వేం నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మా, వస్తున్నానమ్మా. ఒక గుడ్ న్యూస్ అమ్మా. ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చిందమ్మా. మంత్లీ ₹1,00,000 శాలరీ. నిజంగానా? అవునమ్మా. ఉండు, మంచి తీప చెప్పు. ఏమండి, ఏమండి, 2 రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నారు కదండి, హాస్పిటల్కి వెళ్దాం రండి. పర్లేదు, కాసేపు రెస్ట్ తీసుకుని తగ్గిపో. అలా కాదండి, 2 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు కదా, మీరు చెప్పిన మాట విని రండి. ఏమైందండి? 2 రోజుల నుంచి ఒంట్లో అస్సలు బాగాలేదండి, నీరసంగా ఉన్నారు, ఊరికే దగ్గుతున్నారు. తిండి కూడా ఏం తినట్లేదండి. సరే. రిసిప్ట్ రాస్తాను, చెకప్ చేయండి. సరే అండి, రండి. హలో, చెప్పమ్మా. అదే అమ్మా, నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక్కడేమో టెస్ట్లు అవి ఇవి అంటున్నారు. ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. కొంచెం రామ్మా నువ్వు. ఏమైందమ్మా? ఏ హాస్పిటల్? ఒంట్లో అసలు బాగాలేదని హాస్పిటల్ తీసుకొచ్చానమ్మా. మీ నాన్న వద్దంటున్నా కూడా. సరే అమ్మా, ఇది వస్తున్నాను. కింగ్స్ హాస్పిటల్ అమ్మా. సరే అమ్మా. సరే ఉండండి, వస్తున్నాను. ఏమైంది నాన్న? అదే టెస్ట్లు ఇచ్చారమ్మా. సరే అమ్మా, నేను నాన్నకు చూపించి టెస్టులు చేయించి నేను తీసుకొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే అమ్మా, జాగ్రత్త అండి. నానా, నాకు బైక్ కొనన్నా. మా ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద తిరుగుతున్నారు నానా. రే, నాన్నగారు ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు అడిగేదేంట్రా? మా ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద తిరుగుతారమ్మా. నీకు అసలు ఏం అడగాలో కూడా తెలీదా? నాకు ఎక్కడన్నా బైక్ కొనమ్మా. అదే ఏంటని నాన్న ఆరోగ్యం బాగోకపోయినా బండ్లు అది అంటున్నావు. చెప్పక నాకు ఒకసారి ఎందుకు దూరుతున్న మధ్యలోని. ఆడపిల్ల మీద చేస్తున్నావేంట్రా? ఎందుకు నన్ను ప్రసాదం ఇలా దూరుతుంది? దానికి ఎందుకు అంటున్నావేంటి? నేను బాగోకపోతే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయించి టెస్ట్లన్నీ చేయించింది అదే. నువ్వు వచ్చావా? కొడుకు అని నెత్తి మీద పెట్టుకున్నందుకు మంచి బాగానే మర్యాద ఇచ్చావు నాకు. చిన్నప్పటి నుంచి ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఫీజు కట్టి చదివించినందుకు నువ్వు చేసి మర్యాద ఇదా? నువ్వున్నావనే ఆస్తో కొడుకు పిచ్చి మీద నేను దాని కొడుకులో ఉన్నప్పుడే చంపేయాలనుకున్నాను. కానీ ఈ రోజు అదే నన్ను బ్రతికించింది. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చెప్తున్నానా?
సరేలేండి, వదిలేయండి, ఒకసారికి క్షమించండి. సారీ నాన్న. పర్లేదులే. కుటుంబానికి కూతురే ఆధారం, కుటుంబానికి కూతురే ఆధారం. సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ గర్ల్ చైల్డ్.